సరిగ్గా వచ్చే నెల డిసెంబర్కి 6 సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఇలా మ్యారేజ్ అయ్యి. 2022 డిసెంబర్ 31వ తారీఖు రోజున ఆ రోజు ప్రవచనం చెప్పబడింది. నీకు సంతానము నేను ఇస్తాను అని దేవుడు దైవజనరాల ద్వారా ప్రవచనం చెప్పబడింది. చాలా మంది అంతకుముందు చాలా హాస్పిటల్ తిరిగారు. లేయా నింద కొట్టివేయబట్టానికి నా దేవుడు ఎదురు చూసినట్టుగా ఈ బిడ్డ మీద ఉన్న నింద కొట్టివేయటానికి నా దేవుడు ఈమె గర్భాన్ని తెరిచినాడు. గట్టిగా సభలో దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. పరిష్కారము దేవునికి బాగా తెలుసు. దేవుడికి నా వందనాలు, అమ్మకాయకి నా వందనాలు, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలలో నాకు సంతానం అందలేదు. చాలా హాస్పిటల్కి తిరిగాను. హాస్పిటల్కి అయితే నేను చాలా తిరిగాను. ఆపరేషన్ కూడా చేయించుకున్నాను, నీటి గుడుగలు ఉన్నాయని చెప్తే. అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ అందలేదు. చాలా అసలు ఎన్ని హాస్పిటల్ అంటే చాలా డబ్బులు పెట్టాను నేను. ఎక్కడ కూడా నాకు అందరూ అందుతుంది కానీ అందరూ అని ఎవ్వరు అసలు ఏమి చెప్పట్లేదు. నేను చాలా మంది అందుతుందా లేదా అంటే అసలు ఎవ్వరు కూడా నాకు ఏది చెప్పట్లేదు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చూస్తే గుంజుతానికే చూస్తున్నారు కానీ మరి అందుతుందా అందదా కూడా అసలు నాకు ఎవ్వరు ఏం చెప్పట్లేదు. అసలు నేను చాలా ఏడ్చాను. నేను మందుల మీద ఆధారపడుతున్నాను, దేవుడి వైపు చూస్తున్నాను కానీ నేను మొత్తానికి దేవుడి వైపు అయితే చూడట్లేదు. మందుల మీద ఆధారపడ్డాను. నేను ఇంకా పాస్టర్లకి చెప్పాను, అయ్యా హాస్పిటల్కి చాలా తిరిగాను కానీ ఎక్కడ కూడా నాకు ఏ ఫలితం లేదయ్యా, ప్రార్థన చేయండి, సంఘంలో ప్రార్థన పెట్టండి అయ్యా నా గురించి అంటే ప్రార్థన పెట్టారు. పాస్టర్ ఎంతగానో ప్రార్థన చేశారు. అసలు నా గర్భం అందట్లేదని ఎన్నో గొడవలు అసలు మా ఇంట్లోని చాలా వరకు నేను వెళ్ళొచ్చాను. అసలు చచ్చిపోతానికి కూడా నేను వెళ్ళాను. మరణ స్థితిలో కూడా దేవుడు నాతో మాట్లాడాడు. 2 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడాడు, నీ గర్భాన్ని నేను చదవబోతున్నానని మాట్లాడాడు. అప్పుడు కూడా నేను దేవుడి మీద ఆధారపడ్డాను. దైవజనులకు చెప్పాను, అమ్మకాయకి చెప్పాను. చెప్తే వాళ్ళు ప్రార్థన చేశారు. అసలు నాకు సంతానం అందదని ఎంతో మంది ఎంతో ఎగతాళి చేశారు. కానీ దైవజనుల గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. నేను ఎంతగానో చెప్పాను, అయ్యా నన్ను ఇంత అంటున్నారయ్యా, సూటిపోటు మాటలతో ఎన్నో మాటలతో అవమానపడుతున్నారయ్యా అన్నాను. నా తల్లిదండ్రులు ఏడన్నా నీళ్ళు కనపడ్డా కూడా నీ బిడ్డకి ఇంకా సంతానానికి నీ బిడ్డకి పిల్లలు పుట్టదని ఎంతో ఎగతాళి చేశారు. నా ఇంటి వాళ్ళు నన్ను ఎంతో ఎగతాళి చేసిన దైవజనులు నన్ను ఓదార్చారు. వాళ్ళ ఓదార్పు వల్ల నేను ఇక్కడ ఉన్నాను. నా గర్భం నిలబెట్టాడు దేవుడు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా గర్భం నిలబెట్టాయా. నేను ఎంతగానో ఏడ్చి మొరపెట్టాను, దైవజనులకు చెప్పాను. అమ్మగారికి చెబితే అమ్మగారు ఎంతగానో నా గురించి ప్రార్థన చేసింది. నేను సాక్ష్యం చెబుతాను, అమ్మ నీ గర్భం అందితే అన్నది. అమ్మగారు చెప్పినట్టు నేను నాకు ఇప్పుడు గర్భం నిలబెట్టాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు అయితే నేను చచ్చిపోదామని కూడా వెళ్ళాను. నా ఇంట్లో ఎన్నో గొడవలు, మరణ పరక నుండి నన్ను లేవనెత్తాడు. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. దేవుడి మీద ఆధారం పడితే చాలా కార్యాలు నేను చూశాను. ఎన్నో గొడవలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందుల నుండి దేవుడు నన్ను విడిపించాడు. కేవలం సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన వల్ల నేను ఇక్కడ సాక్ష్యం చూస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. 2022 డిసెంబర్ 31వ తారీఖు రోజున ఆ రోజు ప్రవచనం చెప్పబడింది. నీకు సంతానము నేను ఇస్తాను అని దేవుడు దైవజనరాల ద్వారా ప్రవచనం చెప్పబడింది.